వనిత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ, జ్యోతిష్య శాస్త్ర, వాస్తు శాస్త్ర పట్టుభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మజారాణి గారు. మరి ఈనాటి శుభదినం కార్యక్రమంలో వారి ఫలాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ నమస్కారం. నమస్కారం. ముందుగా మీకు ఓనం శుభాకాంక్షలు. సంతోషం. మీ అందరికీ కూడా, ప్రేక్షకులందరికీ కూడా ఓనం శుభాకాంక్షలతో ఈనాటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అమ్మ ముందుగా నేటి పంచాంగం వివరిస్తారా? 15/9/2024 శ్రీ క్రోధీనామ సంవత్సర దక్షిణాయనం భాద్రపద మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:04 సూర్యాస్తమయం సాయంత్రం 6:18, తిథి ద్వాదశి సాయంత్రం 6:12 వరకు, నక్షత్రం శ్రవణం సాయంత్రం 6:49 వరకు, యోగాలు అతిగంట మధ్యాహ్నం 3:14 వరకు, కరణం భవ ఉదయం 7:31 వరకు, బాలవ సాయంత్రం 6:12 వరకు, రాహుకాలం సాయంత్రం 4:46 నుంచి 6:18 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:15 నుంచి 4:46 వరకు, యమగండం మధ్యాహ్నం 12:11 నుంచి 1:43 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 11:47 నుంచి 12:36 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుంచి 5:29 వరకు, అమృతకాలం ఉదయం 9:10 నుంచి 10:39 వరకు, వర్జ్యం రాత్రి 10:26 నుంచి 11:53 వరకు. ఇది నేటి పంచాంగం. ఇక శుభదినం కార్యక్రమంలో ఈనాటి రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. వీరికి ఈ రోజున వృత్తిపరమైన విషయాలలో అధిక శ్రమ, బాధ్యతలు ఉంటాయి. కష్టం మీద ఆశించిన ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఏదైనా ప్రయాణాలు చేద్దామనుకున్నా కూడా ఆ ప్రయాణాల్లో కూడా శ్రమాధిక్యత ఎక్కువగా కనబడుతోంది. తదుపరి రాశి వృషభ రాశి. అమ్మ, ఈరోజు వృషభ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. వీరికి ఈ రోజున చేపట్టిన కార్యక్రమాలలో చక్కగా లక్ష్య సాధన దిశగా చేసే ప్రయత్నాలు అధికంగా చేసినప్పటికీ కొంత మానసిక అసంతృప్తి అనేది, శ్రమ అధికంగా ఉండడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉంది. దూర ప్రదేశాలకు ప్రయాణాలు చేయడానికి చేసే ప్రయత్నాలు ఒకటి ఎక్కువగా చేస్తారు. దైవ కార్యక్రమాల మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. దైవ బలం కూడా వీరికి తోడయ్యి అనుకున్న కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేయడానికి ముందుకు వెడుతూ ఉంటారు. తదుపరి రాశి మిథున రాశి. అమ్మ, ఈరోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మృగశిర 3, 4, అలాగే ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి ఈ యొక్క మిథున రాశిలోకి వస్తాయి. మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన పనులలో ఆటంకాలు కలగకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆరోగ్య విషయమైనా, ప్రయాణాల విషయమైనా, ఎవరితోన్నా మాట్లాడే అంశాల్లో కానీ అన్ని రకాలైన ముఖ్యమైన కార్యక్రమాల్లో కూడా వీలైనంత జాగ్రత్త అవసరం. అందులో కూడా ఇంకా ఏంటంటే ఏదైనా ఖర్చుల విషయం కానీ లేకపోతే ఎవరికన్నా ధనం ఇస్తానన్న విషయాల్లో కానీ కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేది, ఆరోగ్యపరమైన అంశాలలో శ్రద్ధతో పాటుగా సమయానికి వేళకి నిద్ర, తిండి మొదలైనవి చాలా అవసరన్నట్టుగా వీళ్ళ దాంట్లో మనకి కనిపిస్తుంది. ఈనాటి రాశి ఫలాల్లో తదుపరి రాశి కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశి వారి విషయం తీసుకున్నట్లయితే కర్కాటక రాశి వచ్చే నక్షత్రాలు కూడా పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కలిపి మనకి కర్కాటక రాశిలోకి వస్తాయి. కర్కాటక రాశి వాళ్ళకి సంఘంలో పలుకుబడి, గుర్తింపు, అలాగే ఆశించిన కార్యక్రమాలు విజయవంతంగా నిర్వర్తించుకోగలగడం, ఆ విషయంలో వాళ్ళు ఎదురు చూసిన ఫలితాలు రావడం అనేది, అంతేకాకుండా నూతన పరిచయాల వల్ల వాళ్ళకి వృత్తిపరమైన పరిచయాలు కావచ్చు, లేకపోతే కొత్తగా అయ్యే పరిచయాలు కావచ్చు, అలాంటి నూతన పరిచయాలు అనేవి వారి యొక్క విలువల్ని పెంచే విధంగా ఉండడం అనేది, అంతేకాకుండా దాంతోపాటుగా ఏదైనా
కొత్త రకమైన పనులు చేద్దామని ప్రయత్నాలు చేస్తుంటే వృత్తిపరమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకుందామనుకున్నా, లేకపోతే సంతానపరమైన విషయాల్లో వాళ్ళకి సంబంధించిన వృత్తికి సంబంధించిన విషయాల్లో కానీ వారి గుర్తింపు గౌరవం కానీ కొంత పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నట్టుగా కనబడుతుంది. తదుపరి రాశి సింహరాశి గురించి తెలుసుకుందాం. అమ్మాయి వాళ్ళ రాశి ఫలాల్లో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? సింహరాశిలో వచ్చే నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం ఇవన్నీ కలిపి సింహరాశిలోకి వస్తాయి. ఈ సింహరాశి వారికి ఈ రోజున ప్రయత్న కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా లక్ష్యాన్ని ఏర్పరచుకుని ఆ దిశగా వెళ్ళే విధంగా ఉండడం అనేది, అందరి మీద కూడా అవలీలగా జయించడం అనేది, తర్వాత ఆత్మవిశ్వాసం అనేది అధికంగా పెరుగుతుంది. అంటే ఏదన్నా పని చేపట్టినా ఎలాంటిది లేకుండా అదే పని మీద దృష్టిని కేంద్రీకరించి ఆ లక్ష్యాన్ని సాధించేదాకా నిద్రపోని అంత కృషి పట్టుదల అనేవి ఈ రోజున పెరగడం అనేది, అంతే దాంతోపాటుగా శత్రువుల మీద విజయం సాధిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ రోగనిరోధక శక్తిని పెంచుకొని ఆ దిశగా వీళ్ళు ప్రయాణం చేయడం అనేది కూడా తప్పనిసరిగా వీళ్ళ దాంట్లో కనబడుతోంది. అంతేకాకుండా ఇలాంటి కార్యక్రమాలు అంటే వృత్తిపరమైన విషయాల్లో కానీ లేకపోతే ముఖ్యమైన విషయాల్లో కానీ వీళ్ళకి ఈ సమయంలో తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా అధికంగా కనబడడం అనేది, వారి యొక్క సహకారంతో వీళ్ళు అనుకున్న పనులని చాలా విజయవంతంగా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం, నూతన వృత్తులకు అవకాశం రావడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తదుపరి రాశి కన్యా రాశి. అమ్మాయి వాళ్ళ కన్యా రాశి వారికి ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఇవన్నీ కలిపి మనకి కన్యా రాశిలోకి తీసుకుంటాము. కన్యా రాశి వారికి ఈ రోజున ఆలోచనలు చాలా ఉధృతంగా ఉండడం, అంటే వచ్చిన ఆలోచనే పదే పదే రావడం, వాటిని ఏ రకంగానైనా సరే వాటిని కంప్లీట్ చేసుకోవడానికి వీళ్ళు ఎక్కువ ప్రయత్నాలు చేయడం, అంటే కొన్నిసార్లు అవి నెగిటివ్ థింకింగ్ గాను కావచ్చు, పాజిటివ్గాను కావచ్చు, మొత్తానికైతే ఆలోచనలతో మనసంతా చాలా గందరగోళంగా ఉండడం, దానివల్ల గజిబిజిగా ఏ పని ముందు చేయాలి ఏ పని తర్వాత చేయాలనే ప్రణాళికని ఎలా తీసుకోవాలో తెలియకపోవడం, అది కూడా ముఖ్యంగా క్రియేటివ్ విషయాల్లో కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ ఆలోచనలు, అంటే పెట్టుబడులు కూడా ఇష్టపడిన వ్యక్తులతో కానీ ఆలోచనలు అనేవి చాలా ఎక్కువగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఒక రకమైన ఆలోచనతో కొంత మనసు స్థిమితం అనేది తక్కువగా ఉండడం, ప్రశాంతత అనేది కొంత లోపించడం కూడా మనం చెప్పొచ్చు. తదుపరి రాశి తులారాశి గురించి తెలుసుకుందాం. అమ్మ తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశిలో వచ్చే నక్షత్రాలు తీసుకుంటే చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల దాకా ఇవన్నీ కూడా మనం తులారాశిలోకి తీసుకుంటాము. తులారాశి వారికి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాలలో నూతన ఆలోచనలు, విద్యార్థులకు విద్యాపరమైన విషయాలలో ఎక్కువ శ్రద్ధ తీసుకుని నూతన పుస్తకాలు కొనుక్కోవడం కానీ లేకపోతే నూతన విషయాలని వాళ్ళు గ్రహించడం కానీ ఇలాంటి వాటికి ఆస్కారం ఒకటి. అంతేకాకుండా గృహానికి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఏదైనా ఇంటికి సంబంధించిన ఫర్నిచర్కి సంబంధించిన విషయాలు కానీ లేకపోతే ఇంటి నిర్మాణాలు కానీ లేకపోతే ఆ ఫర్నిచర్ని మార్చాలి, లేకపోతే అది కూడా కాకపోతే ఏదైనా వాహనాలకు సంబంధించి ఏదైనా నూతన ప్రయత్నాలు చేద్దాం అనుకున్న విషయాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ వాటి మీద వీళ్ళకి ఈ రోజున ఆ ఫోకస్ అనేది చాలా అధికంగా ఉంటుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. అమ్మ ఈరోజు వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మనం వృశ్చికంలో మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే విశాఖ 4వ పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు ఇవన్నీ కూడా మనకి వృశ్చిక రాశిలోకే వస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, సామర్థ్యం పెరగడం, అప్పటిదాకా ఆగిన పనులన్నింటినీ కూడా నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళిపోవడం, దాంతోపాటు నిర్ణయ సామర్థ్యం పరాక్రమం పెంచుకుంటూ ఇతరుల యొక్క సహకారాన్ని ఏ విధంగా తీసుకుంటే ఒక పని అవుతుంది అన్న విషయంలో ఒక మంచి ప్రణాళికను ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడం, ఇష్టమైన కార్యక్రమాలని సాధించుకోవడం, ఆ కార్యక్రమాలు సాధించుకోవడంలో వీళ్ళకి ఆత్మవిశ్వాసం, దాంతోపాటుగా రోగనిరోధక శక్తి ఒకటి పెరగడం అనేది కూడా వీళ్ళకి ఉంటుంది. కానీ ఇదే సమయంలో వీలైనంతవరకు ఎవరి దగ్గరైతే సహకారాన్ని సలహాలని తీసుకోబోతున్నారో ఆ వ్యక్తులతో వ్యక్తిగత వైరం రాకుండా, జగడాలకి దూరంగా అంటే అపార్థాలకి అవకాశాలు రాకుండా వీలైనంత ఒకరితో ఒకరు మంచిగా సమన్వయం పాటించుకుంటూ
ముందుకైతే వెళ్ళవలసిన అవకాశం ఉంది. అలాగే ప్రయాణాలకు కూడా అవకాశం ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రయాణాలు అయినప్పటికీ ఆ ప్రయాణాల వల్ల ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలు లేకపోతే ప్రయాణాల్లో విలువైన వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశాలు మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రీత్యా వీళ్ళంతవరకు ప్రతిదాని మీద దృష్టిని కేంద్రీకరించుకోవడం, ప్రతిదాన్ని తొందరగా నమ్మకపోవడం, అంటే తొందరగా నమ్మి డెసిషన్ తీసుకోపోవడం ప్రతి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఎవరిదైనా సహకారం తీసుకున్నా కూడా దాన్ని చక్కగా ఉపయోగించుకొని అనుకున్న పనులని అనుకున్నట్టుగా ఈ రోజున వాళ్ళు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశాలు అయితే బలంగా ఉన్నాయి. ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి ధనుసు రాశి. అమ్మ, ధనుసు రాశి వారికి ఎలా ఉంది? ధనుస్సు రాశి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం ఇవన్నీ కలిపి మనం ఈ యొక్క ధనుర్రాశిలోకి తీసుకుంటాము. ధనుర్రాశి వారికి ఆకస్మికంగా ఖర్చులు అనేవి ఈ రోజున అధికంగా, అంటే ఊహించని విధంగా ఖర్చులు అవ్వడం కానీ, లేకపోతే రావాల్సిన ధనం కొంత పెండింగ్, అంటే ఇవాళ వచ్చేస్తుంది ఖచ్చితంగా అని ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న విషయంలో ఆకస్మికంగా అది కొంత ఆటంకాలు లాంటివి అవ్వడం, లేకపోతే కుటుంబ సభ్యుల మధ్య కొంత అవగాహన లోపం, అంటే మనం ఒకటంటే వాళ్ళకి ఇంకో రకంగా అనిపించడం, లేకపోతే ఘర్షణాత్మకమైన వాతావరణం, పెట్టుకున్న ప్లాన్లు, అంటే ఈ రోజు నీ పని చేద్దాం కుటుంబ సభ్యులందరం కలిసి ఇలా అనుకున్న దాంట్లో ఏదో రకమైన ఆటంకాలు లాంటివి కొంత ఘర్షణాత్మకమైన ధోరణిని కలిగించడం, వీటితో పాటుగా మనకి సహకరించడానికి ఎవరన్నా పెద్దలని లేకపోతే ఉన్నతాధికారులని రాజకీయ నాయకులని వారి దగ్గర నుంచి ఏదైనా మన పని అవుతుంది అనుకుని వాళ్ళని సంప్రదించడానికి చేసే ప్రయత్నాల్లో కూడా కనబడని ఆశ అనేది తగ్గడం, అంటే అది పూర్తి స్థాయిలో అవ్వదేమో అనే ఒకలాంటి నిరాశ మనసుకే ఏర్పడడం అనేది, లేదా ఏదైనా ఆధ్యాత్మికమైన ప్రయాణాలు చేయడానికి కానీ, లేకపోతే పెద్దలని కలిసి ఒక నిర్ణయాన్ని ఈ రోజున ఫైనలైజ్ చేసుకుందాం అనుకున్న విషయంలో కూడా అది కూడా ఆకస్మికంగా కొంత పెండింగ్లోకి వెళ్ళే విధానం కూడా కొంత మనసుని ఘర్షణాత్మకమైన ధోరణిలోకి తీసుకెళ్తుంది. తదుపరి రాశి మకర రాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. ముందు మకర రాశిలోకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, తర్వాత ఉత్తరాషాఢ తర్వాత మనకి శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ కూడా మకర రాశిలోకి వస్తాయి. మకర రాశి వారికి ఈ రోజున మనసంతా ఉల్లాసంగా, కొత్త రకమైన ఆలోచనలు, కొత్త రకమైన కోరికలు, అంటే ఎక్కువ సంతోషంగా కనబడని ఆనందం, ఒక పండగ వాతావరణం లాంటి మానసిక పరిస్థితులు ఇలాంటివన్నీ ఉండడం, అంతేకాకుండా ఈ విషయంలో మిత్రులని కలవడం, లేకపోతే భాగస్వామితో కలిసి ఈ రోజున సరదాగా బయటికి వెళ్ళే పరిస్థితుల్లాగా వాళ్ళతో కలిపి మంచి నిర్ణయాలు తీసుకోవడం, ఒక మానసిక సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా ఈ రోజున ఉండడం అనేది, ఆ చక్కటి వాతావరణంలో మిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ వాతావరణాన్ని ఇంకా అనుకూలంగా మార్చుకోవడం, ఒక గుర్తింపు, గౌరవం, ఇంతకాలం పడిన శ్రమకి తగిన విధంగా ఒక గౌరవం, అలాగే దూర ప్రదేశాల నుంచి వ్యక్తులు ఎవరన్నా మనకి ఏదైనా బహుమానాలు లాంటివి ఇవ్వడం కానీ, అలాగే తల్లి వైపు నుంచి కానీ లేకపోతే భూమికి సంబంధించిన అంశాల్లో కానీ ఎదురు చూసిన ఫలితాలు, అంటే అది మనకి ఆదాయపరంగా కావచ్చు, లేకపోతే ఆశీస్సుల పరంగా కావచ్చు, ఎక్స్పెక్ట్ చేసిన విషయాల్లో మనకి అనుకూలమైన ధోరణిలో అది ముందుకు వెళ్ళడం అనేది, అంతేకాకుండా దాంతోపాటుగా అన్నిటికంటే ముఖ్యంగా మానసిక ప్రశాంతత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చేసే కార్యక్రమాల మీద సంతృప్తి, ఆ దిశగా ప్రయాణం చేయడం, దాంతోపాటు కాంపిటేటివ్ స్పిరిట్స్ కూడా చక్కగా పెరుగుతాయి. పెరిగిన విధంగానే అన్నిట్లోనూ విజయం సాధించే దిశగా ప్రయాణాలు చేయడం, అలా ఏది చూసుకున్నా కూడా ఇది కొంత అనుకూలమైన వాతావరణంలోనే వీళ్ళకి కనబడుతుంది. ద్వాదశ రాశిలో తదుపరి రాశి కుంభరాశి గురించి తెలుసుకుందాం. అమ్మ, కుంభరాశి వారికి ఇవాళ ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? కుంభరాశి వాళ్ళ నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు. వీళ్ళందరూ కూడా మనం ఈ యొక్క దీంట్లోకి తీసుకుంటాం, ఈ యొక్క కుంభరాశిలోకి. ఈ కుంభరాశి వారికి ఈ రోజున కొంత శారీరక శ్రమతో పాటు విశ్రాంతి అనేది చాలా తక్కువగా ఉండడం, అనవసరంగా వ్యక్తులతో, అంటే బంధుమిత్రులు కావచ్చు, ముఖ్యులు కావచ్చు, ఎవరితోనైనా సరే ఆకస్మికమైన వైరి లాంటిది, లేకపోతే ఏదైనా వృత్తిపరమైన విషయాల్లో వృత్తి చేసే చోట కానీ, లేకపోతే కొలీగ్స్తో కానీ, బంధుమిత్రులతో కానీ ఆకస్మికమైన వైరి, దానివల్ల మానసిక ఘర్షణ, అంటే ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది, తర్వాత ఆ విషయంలో ఆలోచించుకొని బాధపడతారు. ఆ ఘర్షణ కొన్నిసార్లు ఏ రకంగానూ మీ వైపు తప్పు కొన్నిసార్లు లేకపోయినా మీ మాటల వల్ల అవతల వాళ్ళకి అలాంటి అభిప్రాయాలు ధ్వనించే అవకాశం లాంటివి ఉండడం, అలాగే గృహానికి సంబంధించిన విషయాలకు కావచ్చు, మీ పర్సనల్స్ కావచ్చు,
ఆశించిన దానికన్నా ఎక్కువ ఖర్చులు అవ్వడం అనేది, సామాజిక సంబంధాల విషయాల్లో ఎక్కువ ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తులతో మనం వ్యవహరించేటప్పుడు కానీ, వారి సలహా సహాయాలు తీసుకునేటప్పుడు కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకి వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా కనబడుతోంది. అలాగే వృత్తి ప్రదేశంలో, అలాగే వృత్తిలో తోబుట్టువులతో ఎవరితోనైనా సరే మనం మాట్లాడేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళకి మనం సలహా ఇచ్చేటప్పుడు కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఒకటి ఉంది. చివరి రాశి మీనరాశి. అమ్మ, ఈరోజు మీనరాశి వారికి ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. వీరికి ఈ రోజున ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలతని చూపిస్తున్నాయి. అది వృత్తికి సంబంధించి కావచ్చు, ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు, లేకపోతే సంతానం ఆలోచనలు, అలాగే తన ముఖ్యమైన వ్యక్తులతో వాళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు కానీ అన్నీ, అంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాలు కానీ ఏదైనా సరే చాలా వరకు అనుకూలంగా ఉండడం, దైవ దర్శనాలు, ఇష్టకార్యసిద్ధి, ఇష్టమైన వ్యక్తుల్ని సంప్రదించడం, అలాగే దూర ప్రదేశాలకు వెళ్ళి ఎవరినన్నా ముఖ్యమైన వాళ్ళని కలవడం, బంధుమిత్రులతో కలిసి ఈ రోజున ముష్టాన్న భోజనాలు, అంటే విందు వినోదాలు లాంటి వాటిల్లో పాల్గొనడం లాంటిది, ఒక చక్కటి వాతావరణాన్ని వీళ్ళు ఏర్పరచుకోవడం అనేది, అంతేకాకుండా దాంతోపాటుగా కుటుంబంలో వ్యక్తులందరూ కూడా మీ మాటకి ఎక్కువ ఇంపార్టెన్స్ లాంటిది ఇవ్వడం, మీరు చెప్పిన విధంగా అందరూ కలిసి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అంగీకరించడం, ఏదైనా పెట్టుబడులు పెట్టడానికి కానీ, అంటే స్థిరాస్తుల మీద పెట్టుబడులకు సంబంధించి కానీ, లేకపోతే గృహ వాహనానికి సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా పెడదాము అనుకున్నా, లేకపోతే దానికి సంబంధించిన చర్చలు చాలా గట్టిగా జరగడం, అంటే ఆ పెట్టుబడి కూడా ఎవరికి సంబంధించి మీ యొక్క సంతాన అభివృద్ధి కొరకు మీరు ఏదైనా కొత్త రకమైన పెట్టుబడులు పెట్టడానికి వ్యక్తులని కలవడం, ఆ వ్యక్తుల వల్ల మీకు కొన్ని మంచి ఆలోచనలు అనేవి సహాయ సహకారాలుగా అందడం, వాటికి సంబంధించిన గట్టి చర్చలు చేయడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అమ్మ, ఈనాటి రాసుల వారందరూ కూడా ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి? సాధారణంగా ఎవరైనా సరే ప్రతిరోజు వాళ్ళకి ఇష్టదైవాన్ని వాళ్ళు ప్రార్థించుకోకుండా రోజును మొదలు పెట్టరు. సర్వసాధారణంగా జరిగే విషయం అది. అది మాత్రమే కాకుండా ఈ రోజున మనకి పండగ అవ్వడం, తర్వాత నవరాత్రుల్లో ఒక రోజు అవ్వడం, వీటన్నిటి రీత్యా తీసుకున్నా కూడా గణపతికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే ఏదైనా సరే ఈ రోజున వీలైనంత వరకు అందరూ కూడా విష్ణుమూర్తికి సంబంధించింది, అంటే అది కూడా ముఖ్యంగా దేనికన్నది ఇప్పుడు మనం తర్వాత మాట్లాడుకున్నాక అర్థమవుతుంది. విష్ణుమూర్తికి సంబంధించినవి, దానికి సంబంధించిన శ్లోకాలు కానీ ఇవన్నీ కూడా వినడం వల్ల, అలాగే విష్ణు సహస్రనామం వినడం, ఇలాంటివన్నీ కూడా వినడం వల్ల అన్ని విధాల ఆరోగ్య వృద్ధి. ఒకవేళ అది అవకాశం లేకపోతే కనీసం సూర్యనారాయణమూర్తికి సంబంధించినవి కానీ, విష్ణుమూర్తి రిలేటెడ్ లేకపోతే సూర్యనారాయణమూర్తికి సంబంధించినవి చేయడం వల్ల ఆరోగ్యానికి అభివృద్ధి, ఐశ్వర్య అభివృద్ధి, మానసిక ప్రశాంతత కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అన్ని రాశుల వారికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైతే విన్నా, కొన్నిసార్లు మనం అన్నీ చేయలేకపోవచ్చు, విన్నా కూడా ఆ శ్రవణం కూడా చాలా ఉపయుక్తంగా ఉంటుంది. కాబట్టి అది ఒక విధానం. అలాగే ఇప్పుడు ఇప్పటిదాకా మనం చెప్పుకున్నవన్నీ కూడా జనరలైజ్ చేసిన ఫలితాలు, అంటే సామూహికంగా చెప్పాం, ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పింది కాదు. ఆ ఒక్క వ్యక్తే తనకే ఇవన్నీ అని అన్వయించుకోవడానికి కాకుండా ఇది అందరికీ సంబంధించింది. కాబట్టి వారి వ్యక్తిగత జాతకాలతో వీటిని కలిపి చూసుకోవాలంటే, వ్యక్తిగత జాతకం అంటే వ్యక్తి జన్మించినప్పుడు వారి జన్మజాతకం ఆధారంగా నడిచే దశలు, అంతర్దశల్లో ఇప్పుడు ఏదన్నా మంచెడ్డలు కనుకుంటే వాటితో కలిపి ఇవి చూసుకొని దానికి తగిన పరిహారాలు కూడా పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా వాళ్ళకి బాగుంటుంది. ఎంతోమందికి ఎన్నో విషయాల్లో చాలా చక్కటి అవగాహన కల్పిస్తున్నారు. చాలామంది కూడా మీ మంచి మాట కోసం వెయిట్ చేస్తుంటారు. కాబట్టి ఈనాటి వైశిష్ట్యతలో ఏ విషయం గురించి మాకు తెలియబోస్తున్నారు? వైశిష్యంలో అందరికీ కూడా ఆసక్తికరంగా ఉండేది మొదటిది ఏంటంటే ఇవాళ ఓనం పండగ. ఇందాక నువ్వు ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు చెప్పినట్టే, ఒకటి ఓనం పండగ, తర్వాత ఇవాళ ఇంజనీర్స్ డే కూడా, ఇంజనీర్ల దినోత్సవం అని కూడా చేస్తారు, అది ఒకటి. అలాగే వామన జయంతి అని కూడా అంటారు, వామన ద్వాదశి అంటారు. కాబట్టి ఇలాంటివి ఇవాళ చాలా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈ కేరళ వాళ్ళు చాలా విశిష్టంగా చేసుకునే ఈ యొక్క పండుగ ఈ రోజున మనకు అన్ని గేటెడ్ కమ్యూనిటీస్ అన్ని ఊళ్ళల్లో కూడా ఎక్కువగా ఇది చేసుకుంటున్నారు. ఈ రోజున వాళ్ళందరూ కూడా చాలా విశిష్టంగా ఇది వీళ్ళకి 10 రోజుల పండుగ, ఒకరోజు కాదు, వీళ్ళకి 6వ తారీఖున బిగినే అవుతూనే ఉంది. ఇది ఈ రోజున దీన్ని తిరువోణం అంటారు, అంటే లాస్ట్ డే. ఈ రోజున వాళ్ళు చేసుకునే పండుగలో కూడా వాళ్ళకి దీనికి వివిధ ఆచారాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి. అందులో ఏంటంటే ఇదంతా కూడా వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించిన పండుగ కూడా వాళ్ళు
చేసుకుంటూ ఉంటారు. వ్యవసాయం ప్రజా శ్రేయస్సు కోరి, తర్వాత సాంఘిక అసమానతలు లేకుండా సమానత్వం కలగడానికి, ఇలా ఎన్నో కారణాలతో ఇది చాలా పెద్ద పండుగ. వాళ్ళ గవర్నమెంట్ హాలిడే కూడా ఇస్తుంది. అది యొక్క కేరళలో ఇది చాలా విశిష్టంగా చేసుకుంటారు. ఇది చేసుకునే విధానంలో కూడా ఏంటంటే, వీళ్ళు ఈ రోజున మహాబలి అంటే వాళ్ళ యొక్క దైవం అంటే వామన అవతారం, వామన నుంచి ఓమనం అన్న మాట వచ్చింది. వామనుడు అంటే ఏంటంటే 10 అవతారాల్లో 5వ అవతారం మనకి ఈ యొక్క ఇది. ఆ వామన అవతారాన్ని వీళ్ళు ఈ రోజున విశిష్టంగా ఈ 10 రోజులు పూజ చేస్తారు. అంటే వామన ద్వాదశి అంటే అర్థం అంటే వామనుడికి సంబంధించిన పండగ ఇది ఒకటి. 2 వాళ్ళు మహాబలి అంటే ఏంటంటే, ఆ మహాబలికి సంబంధించి ఆయన ఒక రాక్షస రాజు. ఆయన ఎంతో ఇదిగా, కానీ విష్ణు భక్తుడు. ఎవరు? మన ప్రహ్లాదుడికి మనవడు ఆయన ఎంతో ఇదిగా వీళ్ళకి మంచి, కానీ రాక్షస రాజే అయినప్పటికీ కూడా ప్రజల్ని చాలా చక్కగా అభిమానంగా పరిపాలించడం, వాళ్ళకి ఏ లోటు లేకుండా చేసుకోవడం అనేది జరిగింది. ఇవన్నీ జరుగుతున్నా కూడా ఆ వ్యక్తిని ఈ రోజున తలుచుకుంటారనమాట. ఆయనకి ఈ రోజున ఆయన పాతాళంలోకి ఇదైపోయిన రోజు. ఈ రోజున ఆయన పాతాళం నుంచి వచ్చి వాళ్ళకి అందరూ ఎదురు చూస్తుంటారు. ఈ 10 రోజులు రకరకాలుగా కార్యక్రమాలు చేసి ఈ ఓణంకి సంబంధించి 5-6 రకాలుగా ఉంటాయి వాళ్ళది. అందులో మొదటి భాగం ఉంటే పుక్కలం అని చెప్పి ముగ్గులు పెట్టే విధంగా అందరు రంగురంగు వల్లులు తీర్చిదిద్దుతారు మొదటిది. తర్వాత వనక్కొడి అంటే ఏంటంటే, ఇష్టమైన వ్యక్తులకి వాళ్ళ కేరళ సాంప్రదాయమైన బట్టలు ఉంటాయి. ఆ కేరళ సాంప్రదాయమైన ముండు డ్రెస్ అని చెప్పి అలాంటివన్నీ కూడా వాళ్ళకి పంచిపెట్టుకోవడం ఇష్టమైన వాళ్ళందరికీ. తర్వాత ఓనం సద్య అనేది 3వది. అదేంటంటే, ఈ 10వ రోజున అంటే ఈ యొక్క ఇవాళ వస్తారు బలి, తన యొక్క ప్రజల్ని చూస్తాడు అని ఒక విశ్వాసంతో వాళ్ళ యొక్క రాజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజున ఆయన వచ్చే సమయానికి ఏం చేస్తారంటే, వీళ్ళందరూ మధ్యాహ్నం బంధుమిత్రులతో కలిసి భోజనం ఎలా చేస్తారు అంటే, చక్కటి అరిటాకులో రకరకాల పాపడ్స్, చిప్స్, ఆ తర్వాత ఈ స్వీట్స్ 13 రకాలు మినిమం పెట్టుకుంటారు. ఈ 13 రకాల్లో కూడా ముఖ్యంగా వాళ్ళకి అంటే అన్నం, పాలు, తర్వాత దాంతోపాటుగా కొబ్బరి, తర్వాత ఈ యొక్క పంచదార, వీటి రిలేటెడ్గా ఒక స్వీట్ మస్ట్గా ఉంటుంది. అది ఈ ఓనం సద్య అన్నది ఒకటి ఇవాళ చేస్తారు. అదొకటి. అలాగే ఇంకోటి అంటే బోట్ రేస్లు అనేవి వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. అది ఒకటి ఇవాళ వాళ్ళు చేయడం అనేది. ఆ బోట్లు కూడా ఒక పాములాగా పొడుగాటి ఇదిగా వాళ్ళకి ఉంటుందన్నమాట. ఆ రకంగా పల్లం వల్లి అని అదొకటి చేస్తారు, పల్లం కలి. తర్వాత దాంతోపాటుగా కైకొట్ట కళి అని చెప్పి అదేంటంటే నూనె దీపాన్ని పెట్టి దాని చుట్టూ ఆడవాళ్ళు ట్రెడిషనల్ వాళ్ళ సాంప్రదాయపరమైన బట్టలు వేసుకొని దాని చుట్టూ వాళ్ళు తిరుగుతూ మంచి పాటలు పద్యాలతో వాళ్ళు ఇచ్చేయడం. పులిక్కళి అంటే అదేంటంటే, మామూలుగా వ్యక్తులందరూ కూడా ఇవాళ పులి ఏ రకంగా ఉంటుంది, పసుపు నలుపు చుక్కలుగా అలాగా వాళ్ళు ఇది వేసుకొని బట్టలు కావచ్చు వాళ్ళ విశేషంగా అలా పెట్టుకొని అందరిని ఎంటర్టైన్ చేస్తారనమాట. అంటే ఇది వాళ్ళ ఆచారంలో ఇలాగా. అలాగే ఇది కేవలం వాళ్లే కాకుండా వాళ్ళతో పాటు ఎక్కువ వాళ్ళ స్నేహితులు ఎవరైనా సరే వివిధ రకాల వ్యక్తులు కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ భోజనాల్లో పార్టిసిపేట్ చేయడం. అంటే దీని యొక్క మేజర్ ఉద్దేశం ఏంటంటే, వాళ్ళ యొక్క మహానాయకుడిని ఈ రోజున వాళ్ళు చూస్తారు, ఆయన వస్తాడు, వచ్చి వాళ్ళకి కనబడతాడు అనే ఉద్దేశం అయితే కొంత. మొత్తానికి ఏంటంటే ఆ యొక్క ఈ 5-6 రకాలు వాళ్ళ దాంట్లో ఖచ్చితంగా ఉంటాయి. 10 రోజుల పండుగలో మొదటి రోజున దేవుడికి ప్రార్థనలు చేసుకోవడం, ఇంటిని నీట్గా పెట్టుకోవడం, బట్టలు ఇది చేయడం, ముందర నుంచే ఈ యొక్క పడవ పోటీలు. ఈ పడవ పోటీలకు కూడా ఏంటంటే చాలా విశేషం. అది వేల మంది పార్టిసిపేట్ చేయడం. దాంట్లో చాలా ఖరీదైన బహుమతులు కూడా ఇస్తారు వాళ్ళకి, అంటే నగదు బహుమతులు ఇలాంటివన్నీ. ఈ యొక్క ఓనం అనేది చాలా విశిష్టమైన పండగగా వాళ్ళదేనే కాదు, ఇప్పుడు అన్ని చోట్లకి కూడా అది విస్తరించింది. అందరూ కూడా అనేక ప్రదేశాల్లో కూడా ఎక్కువ మంది ఉంటున్నారు కాబట్టి వాళ్ళు దాన్ని పార్టిసిపేట్ చేసేయడం అనేది ఇది ఓనం సంబంధించింది. అలాగే ఈరోజు మనం ఇంకోటి ఏం చెప్పాము, వామన ద్వాదశి అని కూడా ఒకటి చెప్పాం. ఇది వామనుడు అనేది ఒక 5వ అవతారంగా మనం చెప్తాము. ఈ 5వ అవతారంలో ఆయన భూమి మీదకి వచ్చింది, అది ఒక కథ అయితే. ఇది కాబట్టి వాళ్ళ ఇంజనీర్స్ డేగా కూడా చెప్తాం. మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతరత్న ఆయనది. దాని ప్రకారం 1968 నుంచి దీన్ని కండక్ట్ చేస్తున్నారు. అంటే ఇది 57వ ఇంజనీర్స్ డే. ఈ రోజున ఇంజనీర్లు అంటే మనకి దేశానికి ఎంత ఉపయోగపడతారు వాళ్ళు అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఆ ఇంజనీర్లందరినీ కూడా ఈ రోజున ఆయన జ్ఞాపకార్థం తలుచుకుంటూ, మామూలుగా అయితే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి 163వ బర్త్డే అయినా ఇది 1968 నుంచి కండక్ట్ చేస్తున్నారు ఇంజనీర్లని ఇది చేసుకొని. కాబట్టి ఈ రోజున అన్ని ఆఫీసుల్లో కానీ పర్సనల్గా కానీ ఇంజనీర్లందరినీ గుర్తించి గౌరవించి ఈ రోజున ఒకరికొకరు గ్రీటింగ్స్ చెప్పుకోవడం అనేది సరే ఎలాగో మనకి నెట్ వీటిలలో అయిపోతుంది. అది కాకుండా ఇంజనీర్లు ఏ రకంగా వాళ్ళ టెక్నాలజీ ఏ రకంగా వృద్ధి పొందింది, ప్రతి చోట ఇంజనీరింగ్ అనేది ఎంత ఉపయోగపడుతుంది, వాళ్ళు లేకపోతే ఎలాగ పనులు ముందుకెళ్ళటం లేదు. కాబట్టి ఈ రోజున అందరూ కూడా ఖచ్చితంగా
ఇంజనీర్స్ డే అని చెప్పి జరుపుకోవడం అనేది కూడా మనం ఈ రోజున ఖచ్చితంగా చూస్తాం. కాబట్టి ఇది మనం ఒక ఇంజనీర్స్ డేగా తీసుకున్నా, లేకపోతే ఒక కేరళ ఓనం పండగగా తీసుకున్నా చాలా పెద్ద పండగ. కాబట్టి ఇవాళ మనందరం కేరళ శుభాకాంక్షలు కూడా అందరికీ మనం చెప్పాలి. వాళ్ళందరితో పాటుగా మనం కూడా ఈ రోజుని చాలా చక్కగా ఆస్వాదించాలి. చాలా చక్కగా వివరించారు. ఓనం పండగ యొక్క విశిష్టతను మరి అమ్మ మాటల్లో విన్నాం కదా. మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా ఓనం శుభాకాంక్షలతో ఈనాటి శుభదినం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వారికి చక్కటి ఫలితాలతో పాటు పరిహారాలు కూడా చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు. నమస్కారం. వీక్షించారుగా, ఇది ఈనాటి శుభదినం కార్యక్రమం. రేపటి శుభదినంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.